రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. పాకిస్తాన్కి అస్సలు ఇష్టం లేని పని ఏంటంటే భారతదేశపు పొగడ్తలు వినడం. భారతదేశాన్ని ఏ దేశమైనా పొగిడినా, భారతదేశపు అధినాయకులకు ఏదైనా అవార్డులు ఇచ్చినా ఇంకా పాకిస్తాన్కి ఆ రాత్రి నిద్ర పట్టదు. ఏడ్చి ఏడ్చి కళ్ళు ఉబ్బిపోతాయి, ఎర్రబారిపోతాయి. ఇంకా దేశమంతా కూడాను విషాదంలో మునిగిపోతుంది. అలాంటి సంఘటన ఇటీవల జరిగింది. డిసెంబర్ 21, 22 ఈ 2 రోజులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కువైత్లో పర్యటించారు. కువైట్ ఒక ఇస్లామిక్ దేశము, గల్ఫ్ దేశము, సంపన్న దేశము, దానితో పాటు ఇస్లామిక్ దేశము. మతపరంగా కూడాను సౌదీ అరేబియాకి వీటన్నిటికీ దగ్గరగా ఉండి వాటి కూటమిలో భాగస్వామి అయినటువంటి దేశం. ఈ దేశానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఎర్రతివాచి పరిచి స్వాగతం పలకటమే కాదు, ఆయనకి గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చారు. పైగాను ఆయనను రిసీవ్ చేసుకోవడానికి దేశాధినేత అయినటువంటి అమీర్ షేక్ మషాల్ అల్ అహ్మద్ అల్ జబేర్ అల్ సబా ఆయన స్వయంగా విమానాశ్రయానికి వచ్చారు. మోదీ భుజం మీద చెయ్యి వేసి ఆత్మీయ మిత్రుడిలా ఆగలింగనం చేసుకున్న తర్వాత ఆయన్ని తీసుకువెళ్ళారు. ఇద్దరు కలిసి బహిరంగంగా టీ తాగటం, తద్వారా మైత్రిని చాటడం కువైట్లో కష్టం. ఇది చేయడం జరిగింది. ఇవన్నీ చాలదన్నట్టు కువైట్ యొక్క అత్యున్నత పురస్కారమైనటువంటి ముబారక్ అల్ కబీర్ అనేటటువంటి అవార్డుని మోదీకి ఇచ్చారు. దీంతో పాకిస్తాన్కి పాపం కడుపు కుతకుతలాడిపోయింది. ఎందుకంటే ఇన్నాళ్లుగా కువైట్కి వస్తున్నా వెళుతున్నా ఎప్పుడు కూడాను ముబారక్ అల్ కబీర్ అనేటటువంటి అవార్డు ఇవ్వలేదు. పోనీ అక్కడే కాదు, ఏ ఇస్లామిక్ దేశంలోనూ టర్కీతో సహా పాకిస్తాన్ ప్రధానమంత్రికి ఎవ్వరూ అవార్డు ఇవ్వలేదు. భారతదేశానికి ఇప్పటికీ 20 దేశాలు తమ దేశాల అత్యుత్తమ పురస్కారాన్ని ఇచ్చాయి. ఈ ఇచ్చిన వాటిలో చాలా ముస్లిం దేశాలు ఉన్నాయి. 2016లో ఆఫ్ఘనిస్తాన్ అమీర్ అమానుల్లా ఖాన్ అవార్డు ఇచ్చింది. ఇది అక్కడ అత్యున్నత పురస్కారం. అదేవిధంగా 2016లోనే సౌదీ అరేబియా కింగ్ అబ్దుల్ అజీజ్ శాష్ అనేటటువంటి ఈ రకంగా వేసుకునేటటువంటి పట్టీని ప్రదానం చేశారు. ఆ తర్వాత 2018లో గ్రాండ్ కాలర్ ఆఫ్ ప్యాలెస్టీన్, ఇది ప్యాలెస్టీనా ప్రభుత్వము, ప్యాలెస్టీనాలో ఉన్నటువంటి ఇండిపెండెంట్ అథారిటీ ఏదైతే ఉందో అది ఇవ్వడం జరిగింది. ఈ రకంగా ఇవే కాకుండా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కావచ్చు, మాల్దీవ్స్ కావచ్చు, బెహ్రెయిన్ కావచ్చు, ఈ దేశాలన్నీ మోదీకి తమ దేశాల అత్యున్నత పురస్కారాలను ఇచ్చినాయి. ఇప్పుడు ఈ జాబితాలో కువైట్ కూడా చేరింది. పాకిస్తాన్కి ఇప్పటి వరకు ఎవరు అత్యున్నత పురస్కారాలు ఏ దేశము ఇవ్వలేదు. పైగా నరేంద్ర మోదీ అక్కడ వెళ్ళిన తర్వాత 8 దేశాలు, ధనిక దేశాలు, 8 దేశాలు జీసీసీ కంట్రీస్ అంటారు, వీటికి సంబంధించినటువంటి సమావేశానికి ముఖ్య అతిథిగా వెళ్ళారు. దాని ప్రారంభోత్సవము, అక్కడ రకరకాల కార్యక్రమాలు చేయటము ఇవన్నీ జరిగినాయి. సరిగ్గా ఇదే సమయానికి 1 రోజు 2 రోజుల ముందు పాకిస్తాన్ ప్రధానమంత్రి అయినటువంటి షెబాజ్ షరీఫ్ ఈజిప్ట్కి వెళ్ళారు. ఈజిప్ట్లో D8 అంటే డెవలపింగ్ 8 వర్ధమాన దేశాల సమావేశం జరిగింది. ఈ 8 వర్ధమాన దేశాల్లో ఇండోనేషియా, ఇరాన్, మలేషియా, నైజీరియా, పాకిస్తాన్, టర్కీ, బంగ్లాదేశ్ అండ్ ఈజిప్ట్ ఉన్నాయి. ఈజిప్టులో ఈ సదస్సు జరిగింది. ఈ సదస్సుకు వెళితే ఆయనకి అడిగినవాడు లేడు, ఆయనకు స్వాగతం పలికినవాడు లేడు, అర్ఘ్యం ఇచ్చినవాడు లేడు, పాద్యం ఇచ్చినవాడు లేడు, ఎవరూ పట్టించుకోలేదు. దానికి కారణం ఏంటంటే ఎప్పట్లాగానే ఆయన 2 కేలను వెంట తీసుకెళ్లారు. ఒక కే పేరు కశ్మీర్. కశ్మీర్ గురించి మీరు మాకు మద్దతుగా మాట్లాడండి, కశ్మీర్ గురించి మీరు మాకు మద్దతుగా మాట్లాడండి అని మొట్టమొదటిది. రెండవ కే కటోరా. కటోరా అంటే బొచ్చే. బాబు 2 రూపాయలు, అల్లా కే నామ్ పర్ 2 రూపాయ దే దే, अल्लाह के नाम पर $1 दे दे, अल्लाह के नाम पर एक दिनार दे दे, दिरहम दे दे, रियाल दे दे అడుక్కోవడానికి వెళ్ళారు. సో D8 సదస్సుకు వెళ్ళినటువంటి షెబాజ్ షరీఫ్ని పలకరిస్తే డబ్బులు ఇవ్వాల్సి వస్తుందేమోనన్న భయంతో ఎవ్వరూ పట్టించుకోలేదు.
ఆయనకు ఎవరు సన్మానం కూడా చేయలేదు, అవార్డులు కూడా ఇవ్వలేదు. ఈజిప్ట్ అయితే అసలు ఆయన ఉన్నట్టు వచ్చినట్టుగా కూడాను పెద్దగా ప్రవర్తించలేదు. సరిగ్గా 2 రోజుల తరువాత మోదీ కువైట్కు వెళితే ఆయనకు ఆ దేశపు అత్యున్నత పురస్కారమైనటువంటి ముబారక్ అల్ కబీర్ అవార్డు ఇవ్వడం జరిగింది. రాజుగారు స్వయంగా వచ్చారు. రాకుమారితో ఆయన ప్రత్యేక సమావేశమయ్యారు. రాకుమారి ఆమె యోగాలో చాలా ఎక్స్పర్ట్. ఆమె పేరు హర్ హైనెస్ షైఖా అల్ సబాహ్. ఆమె కాస్త యోగా అభిమాని, యోగా ప్రాక్టీస్ చేస్తుంది. కువైట్లోని ఫస్ట్ యోగా స్టూడియోని ఏర్పాటు చేసింది. యోగా గురించి, కువైట్లో యోగా పాపులారిటీని పెంచే విషయంలో మోదీతో ఆమె చర్చలు జరిపింది. ఆ తర్వాత అరబిక్ భాషలో మహాభారతాన్ని, రామాయణాన్ని రాసినటువంటి రచయిత అబ్దుల్ లతీఫ్ అల్ నసేఫ్, దాన్ని ప్రచురించినటువంటి అబ్దుల్లా అల్ బౌన్, వీళ్ళిద్దరూ మోదీని కలిశారు. మోదీ వాళ్ళ కోసము కొన్ని రామాయణ భారతాలు అరబిక్ భాషలో వాటి మీద సంతకం చేశారు. ఇక్కడ పాపం పాకిస్తాన్ దేశాధినేతని పాపం ఎవరూ పట్టించుకోలేదు. కటోరీ మే డాలర్ దేదే అంటే కూడా పట్టించుకోలేదు. కశ్మీర్ గురించి మాట్లాడమంటే టర్కీ వాళ్ళు మాట్లాడలేదు. వరుసగా 3 నెలల వ్యవధిలో టర్కీ పాకిస్తాన్ యొక్క రిక్వెస్ట్ని తోసిపుచ్చింది. మేము కశ్మీర్ గురించి మాట్లాడము అని చెప్పింది. గత సెప్టెంబర్లో UN జనరల్ అసెంబ్లీలో మొట్టమొదటిసారి ఎర్దోగాన్ కశ్మీర్ గురించి మాట్లాడలేదు. ఆ తర్వాత ఇప్పుడు డిసెంబర్లో D8 సదస్సు జరిగింది. దానిలో కూడా ఆయన కశ్మీర్ గురించి మాట్లాడడానికి నిరాకరించారు. దాంతో పాపం ఆయనకి ఈజిప్ట్ని అభ్యర్థించారు. హోస్ట్ కంట్రీ అయినటువంటి ఈజిప్ట్ని అడిగితే, ఈజిప్ట్ బాబు ఈ వివాదాల్లోకి నన్ను లాగకండి అని అదేదో సినిమాలో బ్రహ్మానందంలాగా ఒక BP ట్యాబ్లెట్ వేసుకుని కూర్చుండిపోయింది తప్ప కశ్మీర్ గురించి మాట్లాడలేదు. దీంతో పాకిస్తాన్కి పూర్తిగా గర్వభంగం అయిపోయింది, ధనభంగం అయిపోయింది. ఆ కటోరీ ఖాళీ పెట్టుకుని మళ్ళీ తిరిగి రావాల్సి వచ్చింది. అదే మోదీ వెళ్ళినప్పుడు కువైట్, భారత్ ఏమాత్రమూ అడగకుండా భారతదేశంతో మైత్రిని కోరుకుంటున్నామని, వ్యూహాత్మక భాగస్వామ్యము, రక్షణపరమైనటువంటి అంశాల్లో భాగస్వామ్యము కావాలని కోరుకుంటున్నామని ప్రకటించింది. అంతేకాదు, క్రాస్ బార్డర్ టెర్రరిజం, సరిహద్దుకి అటువైపు నుంచి వచ్చేటటువంటి టెర్రరిజంని పూర్తిగా ఖండిస్తున్నామని చెప్పింది. సరిహద్దుకి అటువైపుకి భారత్కి వచ్చేటటువంటి టెర్రరిజం పాకిస్తాన్ నుంచే, లష్కర్ తోయబా, హిజ్బుల్ ముజాహిదీన్ రకరకాల పేర్లతో వస్తున్నటువంటిది. పాకిస్తాన్ కసాబుల్ని పంపిస్తుంది, హాఫిజ్ సయీద్లని పంపిస్తుంది. వీటిని కువైట్ ప్రస్తావించింది. దీంతో ఇస్లామిక్ దేశాలలో ఒక్క దేశం కూడా ఈరోజు పాకిస్తాన్ వైపు లేదు. గతంలో మలేషియా ఉండేది, టర్కీ ఉండేది. ఇప్పుడు ఈ 2 కూడా నోరు మూసుకునేటప్పటికీ పాకిస్తాన్ ఖాళీ చేత్తో వచ్చింది. భారత్ వైఖరిని సమర్థిస్తూ కువైట్ మాట్లాడింది. దానికి కారణం ఏమిటి? కువైట్కి నరేంద్ర మోదీ మీద ప్రేమ కాదు. వాస్తవానికి ఏంటంటే కువైట్కి భారతదేశానికి మధ్య ఉన్నటువంటి ద్వైపాక్షిక వాణిజ్యము $10.47 బిలియన్. ఇది 2023-24 గణాంకాల ప్రకారము. ఆ తర్వాత భారతదేశానికి చమురు సరఫరా చేసే దేశాల్లో 6వ స్థానంలో కువైట్ ఉంది. మన దేశానికి సంబంధించిన చమురు అవసరాల్ని, ముడి చమురు అవసరాలని తీర్చే దీనిలో కువైట్ 3% ఆఫ్ అవర్ నీడ్స్ని అడ్రస్ చేస్తుంది. అదే కాకుండా భారతదేశం కువైట్కి $2 బిలియన్ విలువైనటువంటి సామగ్రిని ఎగుమతి చేస్తే కువైట్ మనకి $10 బిలియన్ కువైట్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ తరఫు నుంచి ఈ పెట్టుబడులు వస్తాయి. కాబట్టి భారతదేశంతో వ్యాపారం చేయటము, వాణిజ్య సంబంధాలు పెంపొందించుకోవడము కువైట్కి లాభం. దాంతో కువైట్ ఈరోజు యోగా గురించి మాట్లాడుతుంది, రామాయణ భారతాల ప్రచురణను ఆమోదిస్తుంది. అంతేకాకుండా నరేంద్ర మోదీకి అత్యున్నత అవార్డునిస్తుంది. ఈజిప్ట్ నుంచి ఖాళీ చేతులతో తిరిగి వచ్చినటువంటి షబాజ్ షరీఫ్ని ఈరోజు పాకిస్తానీ వ్యాఖ్యాతలు, టీవీ యాంకర్లు, మేధావులు నుంచి రోడ్డు మీద వెళ్ళేటటువంటి చిన్న చిన్న గప్చుప్పులు అమ్ముకునే వాళ్ళ దాకా అందరూ విమర్శిస్తున్నారు. భారత ప్రభుత్వము, భారతదేశము, నరేంద్ర మోదీ ఘన విజయం సాధించి తిరిగి వస్తే ఇస్లామిక్ దేశం నుంచి పాకిస్తాన్ పక్కనే ఉన్నటువంటి మరో ఇస్లామిక్ దేశానికి వెళ్ళి ఖాళీ చేత్తో వచ్చింది. కశ్మీర్ గురించి ఎవరిని మాట్లాడేలాగా చేయకపోయింది.
పాకిస్తాన్కి పాపము ఏడ్చి ఏడ్చి కళ్ళు ఉబ్బి ఎర్రబారకపోతే మరి ఏమవుతుంది? అదేవిధంగా కడుపు కుతకుతలాడి కడుపులో రగిలిపోకుండా మరేమవుతుంది? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.